నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ వార్త వింటే మనకు మన శత్రువులకు వీళ్ళు వాయినాలు ఇస్తున్నారు, బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. ప్రతి విషయంలో భారతదేశం ఏది తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పండుగలన్నా కుళ్ళు కుతంత్రాలతో మాట్లాడే పాకిస్తాన్కు వీళ్ళ పెద్దపీట వేయడానికి ముందుకొచ్చిండ్రు సన్ రైజర్స్. వీళ్ళు ఎక్కడున్నారు? సన్ రైజర్స్ భారతదేశంలో ఉన్నవాళ్ళు కాదా? వీళ్ళు ఇస్లామాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళ వీళ్ళు సన్ రైజర్స్? ఎందుకు కొనాల్సి వచ్చింది పాక్ క్రికెటర్ను? దీనికి బీసీసీఐ ఏం జవాబు చెప్తుంది? వివరాల్లోకి వెళ్దాం మనం. ది 100 లీగ్లో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ భారత సైన్యంపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రేగిన దుమారం. ఇది విదేశీ లీగ్ వ్యవహారం, తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన బీసీసీఐ. కోట్ల రూపాయలు వస్తాయి కదా బీసీసీఐకి ఫండ్స్, అందుకు వాళ్ళు ఏం చప్పుడు చేయరు, ఆబ్జెక్షన్ చెప్పారు వాళ్ళు. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానిదే ఆ ఫ్రాంచైజీ కావడంతో విమర్శలు. కావ్య మారన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్ల అసంతృప్తి. అంతే కదా, మన శత్రుదేశంతో వరల్డ్ కప్లో వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెట్టారు మనల్ని. T20 వరల్డ్ కప్లో మేము ఆడమని మొదలు కూర్చున్నారు, తర్వాత దిగొచ్చిర్రు. వీళ్ళ మాట విన్న బంగ్లాదేశ్ పని గోయిందా. పాకిస్తాన్ వాళ్ళ మాట విని వాళ్ళు కూడా మేము ఆడం భారత్ తోటి అది ఇదని మాట్లాడారు. వీళ్ళు వచ్చిర్రు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ పని అవుట్. ఇంకా వీళ్ళు ఆడి ఓడిపోయారు. వీళ్ళు ఆయనదే కాదు పాపం, నట్టెండ ముస్తూమైనా బంగ్లాదేశ్ వాళ్ళు మొత్తుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు చూసి. పాకిస్తాన్ అంటేనే మనకు పడదు. మనం శత్రువులం, మనం వాళ్ళని తెచ్చుకుంటలేం, వాళ్ళు శత్రువులుగా మారారు మనకు, భారత్కు. అటువంటిప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి క్రికెటర్ని వీళ్ళు కొనుగోలు చేయడం ఏంటి? హైదరాబాద్ సన్ రైజర్స్. ఇంగ్లాండ్తో జరిగే ది 100 క్రికెట్ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను భారత యాజమాన్యంలోని సన్ రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత సైన్యాన్ని కించపరిచేలా గతంలో వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడిని తీసుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఇది తమ పరిధిలోని అంశం కాదని, విదేశీ లీగ్కు సంబంధించిన విషయం కాబట్టి ఫ్రాంచైజీయే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ మేము ఇందులో ఏమి చేయలేమని ఆయన స్పష్టం చేసిండు. ఏం చేస్తారు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? వీటి నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులు మానిటరింగ్ అంతా బీసీసీఐ ఉంటుంది, ఉండదని కాదు. ఇక్కడ మాత్రం ఆబ్జెక్షన్ చెప్పరు. మళ్ళీ వీళ్ళది ఇస్లామాబాద్ సంబంధించిన వాళ్ళ సన్ రైజర్స్, హైదరాబాదే కదా. అయినప్పుడు ఎంత ధైర్యంతో పాక్ క్రికెటర్ను మీరు కొనుగోలు చేశారు? చెప్పాలి, సమాధానం చెప్పాల్సిందే. లండన్లో జరిగిన వేలంలో పాక్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్ రైజర్స్ లీడ్ ఫ్రాంచైజీ 2,34,00,000 భారీ ధర కొనుగోలు చేసింది. గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో అబ్రార్ భారత సైన్యం వాయుసేనను ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిని తీసుకోవడంపై సన్ రైజర్స్తో సహా యజమాని కావ్య మారన్పై అభిమానులు, నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి కాదు, చివాట్లు పెడతారు, బండబూతులు తిడతారు, దుమ్మెత్తి పోస్తారు. సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేస్తే కనిపిస్తే రాళ్లతోడు కొడతారు. వీళ్ళే కనిపించారు అనుకో, కొన్నోళ్ళు రాళ్లతోటి కొడతారు. పాకిస్తాన్ అంటే అంతకున్నది మనకు కోపం. వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు తెల్లారులేస్తే ఉగ్రవాదిని పెంచిపోసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నటువంటి పాకిస్తానీలు మనకు శత్రువులే. ఇవాళ కాదు, రేపు కాదు, శాశ్వతంగా శత్రువులే వాళ్ళు. ఇవాళ బిచ్చో అని బతుకుతున్నారు వాళ్ళు. ఏం దొరుకుతలేదు. ప్రపంచం సహాయం చేయడానికి ముందుకు రాదు. పక్కన ఉన్న భారతదేశం కూడా సహాయం చేయదు. బంగ్లాదేశ్కు సహాయం చేసినాం కనికరం చూపించి, కానీ పాకిస్తాన్కు సహాయం చేయడానికి ఏ దేశం రాదు, అందులో మన దేశం కూడా రాదు. అంత శత్రుత్వం. అటువంటి శత్రుత్వం ఉన్న దేశంలో మనల్ని అవమానించిన క్రీడాకారుణ్ణి
కొనుక్కోవడం అంటే సన్ రైజర్స్ ఎంత తప్పు చేసిండ్రు, మామూలు తప్పు కాదు అది. ఇమీడియట్లీ తీసేయాలి వాడిని తీసేయాలి. తీసుకున్న వాడిని తీసేస్తేనే భావ్యం, లేకుంటే ఎవ్వరు చూడరు, రాళ్ళు రప్పలతో కొడతారు సన్ రైజర్స్ వాళ్ళు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2008 నుంచి ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లు ఆడడం లేదు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలు ది 100 లీగ్లో పాక్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం విధిస్తాయని ప్రచారం జరిగింది. అయితే దానికి భిన్నంగా కొనుగోలు జరగడం గమనార్హం. ఇదే వేళల్లో మరో పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ను బర్మింగ్హామ్ ఫినిక్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇంకోటి కూడా కొనుగోలు చేసిరట వేరే వాళ్ళు. వాడిని ఏమైనా కానీ హైదరాబాద్ సన్ రైజర్స్ కొనడం అనేది తప్పు. రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకుల తరఫున చెప్తున్నా, వాళ్ళు తీసేయాలి. మీరు కాదు సన్ రైజర్స్ హైదరాబాద్ కాదు ఇస్లామాబాద్ అంటే ఓకే, ఇస్లామాబాద్ పోండి, ఏం అభ్యంతరం లేదు, విమాన టికెట్లు కొనిస్తాం, వెళ్ళిపోండి మీరు. కానీ ఈ భారత గడ్డ మీద ఉన్నాం అనుకుంటే మాత్రం కొన్న క్రికెటర్ను రిమూవ్ చేయాలి, తీసిపడేయాలి, అవసరం లేదు. ప్రేక్షకులారు మీరు గట్టిగా స్పందించండి. వీళ్ళకు దేశం గురించి ఎవడు అవమానం చేసిండు అవసరం లేదు, పైసలు రావాలి. మనల్ని తిట్టినోడు వాడు ఎంత పెద్ద హీరో అయితే ఏంది, ఎంత పెద్ద క్రికెటర్ అయితే ఏంది, మనల్ని ద్వేషించేవాడు మనకు అవసరం లేదు. అటువంటిప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ప్లీజ్ గట్టిగా కామెంట్లు పెట్టండి. సన్ రైజర్స్ వాళ్ళకి పంపిద్దాం. ఇగో మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు ఇట్లా దుమ్ము దులుపుతున్నారు, దగ్గరంటే రాళ్ళతోడు కొడుతున్నారు, కానీ మీరు దగ్గర లేరని అనుకోవాలి వాళ్ళు. కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి.